హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. బిజీ మార్నింగ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఈరోజు వచ్చేసి గురు పౌర్ణమి అనమాట. నేను ముందు రోజే ఇల్లు అంతా శుభ్రం చేసేసుకున్నాను. అండ్ అలాగే గడపలు అవి కూడా పూజ చేసుకున్నాను అనమాట. వీడియో విషయానికి వస్తే మార్నింగ్ 4:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 4:30కి అలారం పెట్టుకొని మరీ లేసాను అనమాట. సో ఇప్పుడైతే లెగ్స్ నెమ్మటే నేను హాట్ వాటర్ తాగుతానండి. ఇది రెగ్యులర్గా అంటే మరీ పర్టికులర్గా ఏం తాగను. చాలా వాటికి తాగడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే మనకి ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది కదా, అది అనేది ఉండదు. అండ్ మనం చాలా రిఫ్రెషింగ్గా ఉంటాం డే మొత్తం కూడా. మనం కాఫీ తాగితే ఎలా అయితే ఫీల్ అవుతామో నాకు తెలిసి హాట్ వాటర్ తాగినా కూడా అలాగే ఫీల్ అవుతాం. అండ్ ఈ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైతే హాట్ వాటర్తో పాటు వాము కూడా మార్నింగ్ నమిలి మింగేసి ఈ హాట్ వాటర్ తాగితే చాలా వాటికి మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. బట్ నేనైతే తినట్లేదు, జస్ట్ హాట్ వాటర్ తాగుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్కి రెడీ చేయాలి కదా. సో రైస్ అయితే కడిగి పెట్టేశాను. కర్రీ ఇంత పొద్దున్నే వండండి, కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ చేస్తాను. సో ముందైతే రైస్ పెట్టేస్తాను, ఎందుకంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ రెండు ఒకటే స్టవ్ మీద మనం చేయాలి కాబట్టి రైస్ వండేసి పక్కన పెట్టేస్తే ఫ్రీగా ఉంటుంది మనకి రెడీ చేసుకోవడానికి. సో రైస్ కుక్ అయ్యేలోపు నేను ఇలా అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఒకసారి చీపురుతో చిమ్మేసి మొత్తం కూడా ఇలా మాఫ్ పెట్టేసుకున్నాను. ఇలా ఎర్లీ మార్నింగ్ నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక పండగనే కాదండి, ఎప్పుడు ఎలా నా మూడ్ని బట్టి చేసేస్తూ ఉంటాను. కానీ కసువు చిమ్మడం, ఇల్లు తుడవడం అనేది మ్యాండేటరీ అండి. మా వారు తిడుతూ ఉంటారు, ఎప్పుడు తుడిచిందే తుడుచుకుంటూ ఉంటావు, చిమ్మిందే చిమ్ముకుంటూ ఉంటావు అని. మరి తప్పదు కదా, కిడ్స్ ఉండే ఇంట్లో ఎప్పుడు తుడుస్తూ ఉంటేనే చాలా వాటికి బ్యాక్టీరియా అనేది అలో కాకుండా ఉంటుంది. సో ఇలా అయితే నేను ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం కూడా మాఫ్ పెట్టుకున్న తర్వాత బయటకు వచ్చి ఇక్కడ వాకిలి ముందైతే చిమ్మేసి ఇలా కలర్ పౌడర్ కలిపి కల్లాపు అయితే చల్లుతున్నాను అనమాట. ఇది వరకు అయితే పేడ, అవి ఆవు పేడ, బర్రెల పేడ ఇలాంటివి చాలా దగ్గరగా ఉండేవి, దొరికేవి. ఇప్పుడు అసలు దొరకట్లేదండి. అందుకని నేను ఇలా ఆర్టిఫిషియల్ కలర్ వేసేసి ఇలా అయితే చల్లేస్తున్నాను అనమాట. ఇంకా ముగ్గు వేయాలి. అంతకంటే ముందు నేనైతే ఇంట్లోకి వెళ్ళేసి సేమ్ స్టవ్ మీద పాలను అయితే పెట్టేసేసి ముగ్గు స్టార్ట్ చేశాను అనమాట. సో ఆ పాలు లైట్గా మరిగేలోపు మనకి ముగ్గు అయితే అయిపోతుంది. సో ముగ్గు అయితే నేను నాకు వచ్చిన విధంగా అయితే నేను వేస్తున్నా అండి. పర్టికులర్గా ఇదే రోజు ఇదే ముగ్గు వేయాలని ఏమి ఉండదు. నేను నా మైండ్లో ఎప్పుడు ఎలా అయితే వేయాలనుకుంటానో అలానే వేసేస్తాను. ముందుగా ప్రీ ప్లాన్ చేసుకోవడం అలాంటివి ఏమి ఉండవు. నా చేతికి వచ్చింది వేసేస్తాను. ఒక్కొక్క రోజు చాలా బాగా కుదురుతుంది, ఒక్కొక్క రోజు మన ఐడియాస్ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఎలా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఎక్కువ వచ్చిన రోజులు ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఫెయిల్ అయిపోయిన రోజులు కూడా ఉంటాయి. ముగ్గు విషయంలో అలా ఉంటుందన్నమాట మనతోటి. సో ఇప్పుడైతే ముగ్గు వేసేసి ఇందులోకి పసుపు కుంకుమ కోసం అయితే నేను ఇంట్లోకి వెళ్ళేసి పాలు కట్టేసి, అదే పాలు పొయ్యి మీద పెట్టున్నాను కదా, ఆ పాలు కూడా ఆఫ్ చేసేసి పసుపు కుంకుమ అయితే తెచ్చుకుంటాను. ఇప్పుడు ఈ ముగ్గు అయితే ఇలా సెంటర్లో ఒక ముగ్గు, 4 పక్కల కర్రలు అంటే చుట్టుకర్రలు వేసేసి పసుపు కుంకుమ అయితే తెచ్చేసుకున్నాను అనమాట. సో ఇలా అయితే కొంచెం అక్కడక్కడ డ్రాప్ చేసేసి ఇలా మొత్తం రౌండ్ చేసేసి మధ్యలో కుంకుమ పెట్టేస్తాను. ఎంతైనా ముగ్గులోకి పసుపు కుంకుమ వేస్తే అది ముగ్గు ఎంత బాగా లేకున్నా బాగున్నా ఆ ముగ్గుకి కళ ఇట్లాగే వచ్చేస్తుంది, అంత బాగుంటుంది. చాలామంది ముగ్గులో పసుపు కుంకుమ వేయొద్దు అని చెప్తున్నారు, కానీ నేను వేసానండి. నాకు ఫస్ట్ నుంచి అలా అలవాటు. సో అందుకని నేను అది కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను ముగ్గు వేసే దగ్గర మా ఇంటి దగ్గర చాలా గడ్డి వస్తుందండి. నేను వేడివేడి గంజి పోస్తున్నాను, హాట్ వాటర్ పోస్తున్నాను, ఏం పోసినా కూడా అది పోవట్లేదు. ఏమైనా టిప్ ఉంటే చెప్పండి. అండ్ రోలు అవి నేను నైటే పడుకునేటప్పుడే ఇదంతా కూడా పూజ చేసేసుకున్నాను, చెప్పాను కదా. అండ్ ఇప్పుడు కర్రీ కోసం వచ్చేతలకి ఆకుకూర పప్పు అయితే చేస్తున్నాను, తోటకూర పప్పు. సో దానికోసమే నేను మొత్తం కూడా కుక్కర్లో వేసేద్దామని చెప్పేసి వేసేస్తున్నాను అనమాట. పిల్లలకి వచ్చేటప్పటికి చపాతీ పెట్టాను అనమాట మార్నింగ్. సేమ్ ఇదే పప్పులోకి చపాతీ 2 చేసి పెట్టాను. ఇవన్నీ వీడియో తీస్తూ కూర్చుంటే అవ్వదు కదండి, ఫెస్టివల్ డే. అండ్ పిల్లలకి ఈరోజు గురు పూర్ణిమ సెలబ్రేషన్ స్కూల్లో చేస్తున్నారనమాట. పిల్లలకి గురువు గెటప్ వేసుకొని రమ్మని అయితే మెసేజ్ చేశారు గ్రూప్స్లో. సో దానికి ఎంతైనా పిల్లలందరూ అలా వెళ్ళి మన పిల్లలు తక్కువ కాకూడదు కదా, అందుకని చెప్పి ఏమైనా సరే ఏది చెప్తే అది ఖచ్చితంగా చేసే పంపిస్తాను. వీళ్ళని కూడా లేపేశాను అనమాట. నిద్ర లేపగానే అసలు నిద్ర చాలలేదు మమ్మీ, ఒక 5 minutes పడుకుంటామన్నారు పాపం. అయినా సరే మనం ఒప్పుకోలేదు. బ్రష్ చేపించేసి స్నానం చేపించేసి
ఇలా స్నాక్స్కి పొమగ్రనేట్ అయితే పీల్ అవుట్ చేసుకోమని చెప్పేసి ఒక పని అప్పు చెప్పేశాను. లంచ్ బాక్స్ అయితే ఇలా రెడీ చేసేసాను అనమాట. సో వాళ్ళకి స్నాక్ వచ్చేసి పొమగ్రనేట్, అలాగే లంచ్కి వచ్చేసి కర్రీ విత్ రైస్ ఇలా పెట్టేసేసాను. లంచ్ బాక్స్ రెడీ చేశాక నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. అంటే మొత్తం ప్రాపర్గా టైంని మెయింటైన్ చేసుకుంటూ ఇలా పూజ అయిపోవాలి, వీళ్ళు స్కూల్కి వెళ్ళాలి. అంతసేపు బాగా రెడీ చేయించుకొని వ్యాన్ వచ్చేటప్పటికి మారం చేయడం స్టార్ట్ చేశారు. ఆ మాట ఈ మాట చెప్పి బయటికి లాక్కొచ్చానే కానీ వ్యాన్ ఎక్కిలేకపోయాను. అస్సలు కదలనని మండు పట్టు పట్టేశాడు చిన్నోడైతే. వీడు అన్నిట్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు, అసలు చాలా డేర్ పర్సన్. అలాంటిది వీడే ఎందుకు అలా ఏడ్చాడు అనేది నేను అర్థం చేసుకోలేకపోయాను. మేబీ వ్యాన్లో పిల్లల్ని ఫేస్ చేయలేడేమో అనుకున్నాడేమో, అంటే వితౌట్ షర్ట్ కదా, సో ప్రాబ్లం అదే అయ్యి ఉండొచ్చు అని నేనే వెళ్ళి వ్యాన్ ఎక్కేసి సీట్లో కూర్చోబెట్టి వచ్చేసాను. కానీ ఏడ్చేస్తూ ఉన్నాడు, చాలా ఫీల్ అయ్యాను. కానీ తప్పదు కదా, కొంచెం ఏడుపు ఆపుతాడని చెప్పి చాక్లెట్స్ ఉంటే ఇచ్చేసి వచ్చాను. అండ్ నేనైతే ఇంట్లోకి వచ్చేసాక రెడీ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను పూజా విధానం వీడియోస్లో పెడుతుంటే పెద్ద ఒక ఆవిడ నా వీడియోస్ చూస్తారు. అమ్మ అలా పూజ చేసే వీడియోస్ డైరెక్ట్గా వీడియోస్ పెట్టకూడదు, పూజ చేసిన తర్వాత కానీ పూజ చేయకముందు కానీ అలా అయినా చూపించు, కానీ పూజ చేసే విధానాన్ని మాత్రం చూపించకూడదు అన్నారు. సో అందుకనే చూపించలేదు. అండ్ నేను మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్లోకి రైసే తిన్నాము. మా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక నాకు ఒక చిన్న ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ కోసం అయితే కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ ఎగ్జామ్ ఫినిష్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చాక ఆఫ్టర్నూన్ అయితే 12 అయిపోయింది. 12కి నియర్ బై ఉన్న సాయిబాబా టెంపుల్, మా ఊర్లో సింగరాకొండలో ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ నేను చూపించేది గుళ్ళో పూజలు అందుకునే విగ్రహం కాదండి, ఇది జస్ట్ రియలిస్టిక్ థీమ్లో ఉన్న సాయిబాబా అనమాట. సో ఇక్కడ జస్ట్ ధ్యానం చేసుకోవడానికి, జస్ట్ మనకి పీస్ఫుల్గా కొద్దిసేపు కూర్చోవడానికి మాత్రమే ఈ ఏరియానైతే ఏర్పాటు చేశారు. మీకు గుడి చూపిస్తాను, అందుకంటే ముందు బాబాని చూడండి. చాలా రియల్ ఫేస్ లాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ గుడి అన్నమాట. ఇది గుడికి ఎదురుగా ఉన్న రాగి చెట్టు. ముందుగా ఇక్కడ ప్రదక్షిణాలు చేసి ఇక్కడే కొబ్బరికాయలన్నీ కొట్టుకొని హాఫ్ పూజ ఇక్కడే అయిపోతుందండి. సో ఇక్కడ పూజ చేసేసుకొని లోపలికైతే వెళ్ళిపోతాము. అక్కడ వచ్చేసి కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ అవి ఉన్నాయన్నమాట. అండ్ మేము ఇక్కడ ధ్యాన మందిరం నుంచి కిందకు వచ్చేసి గుళ్ళోకి అయితే దర్శనానికి వెళ్ళాము. చాలా సేపు చూస్తూ దర్శనం చేసుకున్నాము. నేను ఎంతసేపు కదలకపోయినా మా వారు ఏమనలేదండి, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బాబా దర్శనం అయిపోయాక అన్నదానానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ లేడీస్ క్యూ చాలా పెద్దగా ఉంది, సో జెంట్స్ క్యూ తక్కువ ఉంది. మా వారిలో ప్లేట్ భోజనం తీసుకొచ్చారు. సో ఇద్దరం కూడా అందులోనే తినేసి వచ్చేసామన్నమాట. అక్కడ చూసే ఆడవాళ్ళు మొత్తం మా వారినే చూస్తున్నారు. నాకు తెలిసి ఇంటికి వెళ్ళాక వాళ్ళ హస్బెండ్స్కి ఖచ్చితంగా పడే ఉంటాయి తిట్లు. అక్కడ గుళ్ళో ఒక అతను చూశాను, వాళ్ళ భార్యని ఎంత బాగా పట్టించుకొని ఎంత బాగా ఫుడ్ పెడుతున్నాడు అని అనే ఉంటారు ఒక్కళ్ళైనా సరే. సో ఇదే అండి మన వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.